ప్రశ్నిస్తే తప్పులు ఎత్తి చూపించడం. 5 ఏళ్ల ప్రభుత్వంలో జరిగిన విషయాలే కానీ ప్రజెంట్ ప్రభుత్వంలో జరిగాయి మీకు వద్దా అని అంటారు. 5 ఏళ్ల ప్రభుత్వంలో జరిగిన తప్పులు ఎండేస్తేనే వ్యవస్థ ఒక రకంగా క్లీన్ అండ్ నీట్ అవుతుంది. వాషింగ్ పౌడర్ నిర్మా వేసి ఉతకాల్సిన శాలరీలు చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఒక రకంగా మనం చూసుకుంటే కనుక తిరిగి ఈ వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తానని అదే గన్నవరంకి వెళ్తే ఇతను తప్పులు సరిగ్గా ఎండేస్తే ప్రజలు విజ్ఞత గల వాళ్ళు ఎవరన్నా ఓట్లేస్తారా? లాస్ట్ టైం ఓడిపోవడానికి అతని పైన ఉన్న వ్యతిరేకత కారణం కాదా? పిఎస్ఆర్ ఆంజనేయులు లోపలికి వెళ్తే ఒక్కటంటే ఒక్కళ్ళు ఎవరన్నా న్యూట్రల్గా ఉన్న పర్సన్ ఎవరన్నా పిఎస్ఆర్ ఆంజనేయులకు జరిగిన అన్యాయం అని అనుకోరా? రేపు సదరు ఎవరింట్లోనూ మహిళలు ఇలాగే వేధిస్తే కూర్చుని తీసుకెళ్లి జైల్లో ఇంట్లోంచి మనుషులు కూడా పంపిస్తారా చెప్పండి? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు చిన్న సదుపాయాలు ఆయనకి ఇచ్చింది. ఏంటండి దాంట్లో A1 నుంచి 10 దాకా ఉన్న అందరికీ బెయిల్ ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా అరెస్ట్ చేసిన ఒక ప్రాసెస్లో చంద్రబాబు నాయుడు గారిని 50+లో తీసుకెళ్ళి లోపల పెట్టినప్పుడు అక్యూజ్ లిస్ట్లో లోపల ఇండియన్ స్టైల్లో వాష్రూమ్ ఇచ్చినప్పుడు పైన లేవటానికి ఒక కడ్డీయో సపోర్ట్ సిస్టమో ఇవ్వటం 70 ఏళ్లకు పైగా ఉన్న ఒక ముసలాయనకి ఇవ్వటం తప్ప? దానిపైన కూడా జైలర్ల పైన హార్ష్ అవుతారా పిఎస్ఆర్ ఆంజనేయులు? ఆ లెక్క నీకు మంచిళ్ళు ఉంటున్నప్పుడు జనాలందరూ హార్ష్ అవ్వరా? చంద్రబాబు నాయుడు గారి పైన ఆ రోజు ఉన్న ఆరోపణలు ఫైబర్ నెట్, నీ పైన ఉన్నది మహిళల పైన ఉన్న ఆరోపణ. ఈరోజు జనాలు ఎలా చూస్తారు? సదరు మహిళలు ఎలా చూస్తారు? వీళ్ళందరి విషయం రాజభోగాలు కావాలి వీళ్ళందరికీ.